హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని, ఎక్కువ గిన్నెలు పడతాయని చేయనికి ఇష్టపడం కదా. కానీ అలా కాకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కువ గిన్నెలు పడకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. కొత్తగా చేసేవారైనా, బ్యాచిలర్స్ అయినా ఈ బిర్యానీ చేయాలంటే చాలా ప్రాసెస్ అనేసి చేయకుండా ఉంటారు కదా. అలా కాకుండా రైస్‌ని ఇలా ఉడికించి చేసినట్లయితే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. రైస్‌ని ఉడికించేటప్పుడు 80% ఉడకాలి, 70% ఉడకాలి అంటే కొత్తగా చేసేవారికి రైస్ ఎలా ఉడికిందనేది తెలియదు కాబట్టి చేయకుండా ఉంటారు కదా. అలా కాకుండా రైస్‌ని ఈ పద్ధతిలో ఉడికించుకొని చేసుకున్నట్లయితే పొడి పొడిలాడుతూ సూపర్ టేస్టీగా వస్తుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి మనము ఏ గిన్నెకైతే బిర్యానీ చేయాలనుకుంటామో అదే గిన్నెను పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 ఉల్లిగడ్డలను పెద్దవి తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఆయిల్ మిగిలింది కదా. ఇదే ఆయిల్‌లోకి ఒక హాఫ్ కేజీ వరకి చికెన్‌ని వేసుకోవాలి. నీట్‌గా కడిగిన ఇలా చికెన్‌ని వేసుకొని ఇప్పుడు ఈ చికెన్‌లోకి ఒక 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చీలు, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ పెరుగుని మరి కాస్త వేసుకోవచ్చు. అలాగే బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలాను అన్నిటినీ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని పూర్తిగా ఇలా రసాన్ని పిండుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని ఒక సగం వరకు వేసుకొని మిగతావి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా పట్టేలా కలుపుకొని ఇలా గిన్నెకి అంతా సమానంగా సర్దుకోవాలి. ఇలా అంతా అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్‌పై కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఈ విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక అర్ధగంట, గంట సేపైనా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉండేదుంటే ఒక గంట సేపు పెట్టుకోండి. లేకుంటే ఒక అరగంట పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే రైస్‌ని ఉడికించాలనుకుంటామో అదే గిన్నె తీసుకొని ఇలా బాస్మతి రైస్‌ని ఇలా ఒక 3 కప్పుల వరకి తీసుకుంటున్నాను. ఇవి వెయిట్‌లో వచ్చేసి ఒక హాఫ్ కేజీ ఉంటాయి. మనం తీసుకున్న అర కేజీ చికెన్‌కి అర కేజీ రైస్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇందులోకి వాటర్ పోసి నీట్‌గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్‌లోకి మనము అన్నం వండుకోవడానికి ఎన్ని వాటర్ అయితే పోసుకుంటామో అన్నే వాటర్ పోసుకోవాలి.
ఎక్కువ వాటర్ పోసి అన్నాన్ని 70%, 80% అలా ఉడికించాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న 3 కప్పుల రైస్‌కి 4.5 కప్పుల వాటర్‌ని పోస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్‌ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. చూడండి, ఒక అరగంట తర్వాత బియ్యం ఇలా నానాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం కలపకుండా ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 2, 3 లవంగాలు, మిరియాలు, కొంచెం షాజీరా, చెక్క, ఒక ఇలాచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకి ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్టు, ఒక వక్క నిమ్మరసాన్ని వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మంటను మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. ఫుల్ మంట మీద చూడండి, ఇలా రైస్‌లోని వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్‌ని తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌పై కొద్దిగా కొత్తిమీర, పుదీనాను ఈ విధంగా చల్లుకొని ఈ రైస్‌ని ఒక లేయర్‌లా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్‌లా రైస్ వేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసుకొని మళ్ళీ కొద్దిగా రైస్‌ని ఇలా లేయర్‌లా వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే విధంగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసి మళ్ళా మిగతా అన్నాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా పైన కూడా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. అలాగే నేనిక్కడ కలర్ కోసం కొద్దిగా పసుపులో వాటర్ వేసి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక వక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెపై ఏదైనా బరువును పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 15-20 నిమిషాల వరకి దీనిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఇలానే ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా ఉడికిందో. అన్నం కూడా పొడి పొడిలాడుతూ మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఇలా వేడి వేడిగా వేరొక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయినట్లే. మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. మంచి గ్రేవీతో మంచి టేస్టీగా ఉంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చికెన్ ముక్క కూడా లోపలి వరకి ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.